ఇంకా రెడీ అవ్వలేదా? అవతల ఫంక్షన్ టైం అవుతుంది. ఏంటండి, వచ్చేస్తున్నాను. 5 నిమిషాలు, చీర కట్టుకోవడమే. ఏమండి? ఏమిటి? వీటిలో ఏది కట్టుకోను, మీరే చెప్పండి. ఏదో ఒకటి కట్టుకో. సన్మానం జరిగేది నీకు నాకు కాదు, కలెక్టర్ గారికి. పెద్ద పెద్ద వాళ్ళంతా ఫ్యామిలీతో వస్తున్నారు కదా, అలాంటి చోటికి సాదా సీదాగా వస్తే ఏం బాగుంటుంది అని. అయితే ఇక్కడున్న చీరల్లో ఏం వద్దులే. నువ్వు చక్కగా పట్టు చీర కట్టుకుని భుజాల చుట్టూ కప్పుకున్నావు అనుకో, ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇదేం పెళ్ళా పేరెంటవా? నా బొందలా ఉంది మీ సెలక్షన్. నాదెంత దిక్కుమాలిన సెలక్షన్ నేను కట్టుకున్న తర్వాత తెలిసింది. ఆ? ఏం లేదు, నేను కింద హాల్లో ఉంటాను, నువ్వు త్వరగా వచ్చానుకో సంతోషిస్తాను. ఓకే, తొందరగా రా, నీ మూల నేను కూడా లేట్ అయ్యాను. నమస్కారం. 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 అలా కూర్చో. నమస్కారం అమ్మా. అక్కడ కూర్చోండి అమ్మా, ఆ సీట్ కమ్మ కోసమేనమ్మా. కంగ్రాచులేషన్. ఇంతసేపు మీరు రాకపోయేసరికి ఏదైనా అర్జెంట్ పని వచ్చిందేమో అనుకున్నాను. పని లేదు పట్టు లేదు, మా ఆవిడని బయలుదేరదేయడానికి ఇంత టైం పట్టింది. తరువాత అర్బన్ జిల్లా పోలీస్ విభాగం తరఫున ఎస్పీ గారి శ్రీమతి ఇప్పుడు కలెక్టర్ గారికి పూలమాల సమర్పిస్తారు. మిమ్మల్నేనమ్మా. నా దగ్గరికి రావాలంటే ఆవిడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. నేను కష్టపడి పైకొచ్చిన దాన్ని ఇప్పుడు కిందకొచ్చినా మళ్ళీ పైకెక్కగలను. నేనే వస్తాను. అమ్మగారు, చివరిగా మీరందరూ ఎదురు చూస్తున్న అంశం గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి సీత గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. నాకు జరిగిన ఈ సత్కారం ఎందుకు అని నేను ఆలోచించాను. కలెక్టర్గా వచ్చి ఏమైనా సాధించానా? ఇంకా లేదు. మరెందుకు? కలెక్టర్ అవ్వడం వారి లక్ష్యాన్ని అందుకున్నందుక? అది కాదు, ఆడదాన్ని కనుక. ఆడదాన్ని అయ్యుండి అనుకున్నది సాధించాను కనుక. ఇంకా నేను సాధించాల్సింది ఎంతో ఉంది. దానికి నేను కృషి చేస్తాను, చేసి తీర్తాను. అదలా ఉండగా మన దేశంలో మగవాళ్ళు తల్లిని చెల్లిని అభిమానిస్తారు, కానీ భారీగా వచ్చిన ఆడదాన్ని మాత్రం చులకన చేస్తారు. మరి ఆడవాళ్ళు? ఆడదానికి ఆడదే శత్రువు. ఆడదే ఆడదాన్ని అవమానిస్తుంది. ఏ సంబంధము లేకపోయినా ఆడది మరో ఆడదాన్ని చులకన చేసి నీచంగా ఘోరంగా అవమానించి రాక్షసానందం పొందుతుంది. కాకులు కూడా లోకుల్ని పొడుచుకు తింటాయి, కానీ తమలో తాము కీచులాడుకోవు. రాబందులు కూడా లేని ఈర్ష్య అసూయ ఆడదాల్లోనే ఉన్నాయి. అవే ఆడదాన్ని దిగదాడుతున్నాయి. అయితే ఒక సాధు స్త్రీ వల్లనే నేను ఈ దశకు ఎదిగానంటే మీరు నమ్ముతారా? అవును, నమ్మరు. కానీ అది నిజం. అందుకే నేను ఈ స్థితికి చేరుకోవడానికి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన శ్రీమూర్తికి సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మన వెళ్ళొస్తాను మేడం. ఎందుకు? డిన్నర్ అరేంజ్ చేశారుగా? అవుననుకోండి, కానీ ఇంటి దగ్గర నాకు కొంచెం పని ఉంది. ఇట్స్ ఓకే. సీ యు. బాయ్.
తొందరగానే ఇల్లు గుర్తొచ్చిందే. కలెక్టర్ దొరసాను అప్పుడే రానిచ్చిందా? ఇందులో విలాసాలు చాలా ఉంటాయి కదా, ఇల్లు పెళ్ళం ఎక్కడ గుర్తుంటాయిలే అనుకున్నాను. పర్వాలేదే. కలెక్టర్ మహారాణి డిన్నర్ అంటే నవకాయ పిండి వంటలు చేసుంటారు. అమ్మగారికి కొసరి కొసరి వడ్డించారా? గోరు ముద్దలు తినిపించారా? అయినా నాకెందుకులే, ఆఫీసర్లు ఏం చేసినా బాగానే ఉంటుంది. సిగ్గు ఎగ్గు ఉంటేగా. మొగ్గును వదిలేసి అమ్మగారు ఊరెగుతున్నారు. ఆ అమ్మగారిని పట్టుకొని అయ్యగారు తిరుగుతున్నారు. ముద్దలే తినిపించుకున్నారు, ముద్దులే అందించుకున్నారు. ఎవరికి తెలుసు, బయట తిరుగుళ్ళు మరిగాక పెళ్ళం తింటాయే తిరగపోతాయే. అయినా నా గురించి పట్టని వాళ్ళ సంగతి నాకెందుకు? అలా చూస్తూ నుంచకపోతే కాస్త నీళ్లు వచ్చగా. అయినా నా పిచ్చి కానీ నాకెందుకు ఇస్తారు? నేనేమైనా కలెక్టర్ తరఫన్నా? ముద్ద అడ్డం పడి చూస్తుందేవో, పీడ వదిలిపోతుందని ఆశేవో. నేనంత తొందరగా చావను. అది నాకు తెలుసు. భోజనానికి కూర్చుని మంచినీళ్ళు పెట్టుకోలేదంటే ఆ ఇల్లాలది ఎంత పొందికైన సంసార లక్షణమో అక్కడే తెలుస్తుంది. ఏదో చెప్పాలా?